హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం చూస్తాం ఫోన్ కి బుల్లెట్ తగులుతుంది. సో బుల్లెట్ తగలడం వల్ల అతను టైం లోకి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాడు. అప్పుడు అతనికి ఎలాగ బుల్లెట్ తగిలిందో వాటన్నిటిని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు అతని డ్రీమ్ లో. అప్పుడు అతను ఆల్ ఆఫ్ సడన్ గా అతని ఐస్ ని ఓపెన్ చేస్తాడు. అప్పుడు అతను లేచి అంటాడు, మేబీ ఇదంతా నా డ్రీమ్ కావచ్చు. అప్పుడు అతను తన క్లాస్ ని చేంజ్ చేసి బయటికి వెళ్తుంటాడు. ఇటువైపు మనం చూస్తాం, డోర్ దగ్గర కూర్చున్న ఆఫీసర్స్ లో నుండి ఒక ఆఫీసర్ అంటాడు, నేను బాత్రూమ్ కి వెళ్తాను. ఇప్పుడు రెండో వ్యక్తి కూడా అంటాడు, నేను కూడా వస్తాను, నేను ఇక్కడ కూర్చొని బోర్ అయిపోయాను. ఇప్పుడు అందులో నుండి ఒక వ్యక్తి అంటాడు, అప్పుడు మనం ఇద్దరం వెళ్తే ఇక్కడ ఎవరు చూస్తారు? అప్పుడు రెండో వ్యక్తి అంటాడు, మనం ఇక్కడ 1 month నుండి నిఘా పెట్టి ఉన్నాము, అతను ఈ రోజు లేగడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ వెళ్తారు. ఇటువైపు ఫోమ్ రూమ్ లో నుండి బయటికి వచ్చి వెళ్లిపోతాడు. ఇటువైపు మనం చూస్తాం, అప్పుడు ఇద్దరు ఆఫీసర్స్ లోపలికి వస్తారు. ఇటువైపు నర్స్ అంటుంది, పేషెంట్ పారిపోయాడు. ఇటువైపు ఆఫీసర్స్ వాళ్ళతో చెప్తుంటాడు, సస్పెక్ట్ హాస్పిటల్ నుండి పారిపోయాడు, అందరు యూనిట్స్ రెడీ అయిపోండి. వెంటనే నెక్స్ట్ సీన్ లో మనం నౌకయ్ ని కాంగ్టమ్ తోని మాట్లాడుతూ చూస్తాం. అప్పుడు నౌకయ్ చెప్తుంది, నెక్స్ట్ వీక్ నుండి మనం స్టార్ట్ చేద్దాం. అప్పుడే ఆమెకి కాల్ వస్తుంది. ఫోన్ చూసి ఆమె చెప్తుంది, నువ్వు షూటింగ్ కి వెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను. ఇటువైపు కాంగ్టమ్ వెళ్ళిపోతాడు. అప్పుడే నౌకయ్ ఫోన్ ని లిఫ్ట్ చేస్తుంది. అప్పుడు అందులో నుండి ఒక అమ్మాయి అంటుంది, ఫోమ్ నిద్ర లేచాడు. అప్పుడు నౌకయ్ అంటుంది, నేనైతే అనుకున్నాను ఒక పెద్ద విషయం అని, కేవలం ఫోమ్ నిద్ర లేచాడు కదా. అప్పుడు ఆమె మళ్ళీ షాక్ అవుతూ ఉంటుంది, ఏంటి ఫోమ్ నిద్ర లేచాడా? ఏదైనా ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగితే మీరు నాకు చెప్పేసేయండి. అప్పుడు ఆమె ఫోన్ పెట్టేసి అంటుంది, ఇది పర్ణవికి తెలుసా? ఇప్పుడు ఆమె పర్ణవికి కాల్ చేస్తుంది, కానీ ఆమె ఫోన్ ని లిఫ్ట్ చేయదు. ఇటువైపు మనం చూస్తాం, ఫోమ్ యొక్క ఫోటోని పట్టుకుని అంటాడు, భగవంతుడు మీ ఆత్మకి శాంతి ఇవ్వాలి, ఒకవేళ నేను మిస్టేక్ చేస్తే శిక్షకి నేను రెడీ. ఇటువైపు అతను సూజీకి కాల్ చేసి అడుగుతాడు, నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేయి నా గురించి, నేను అందరికి నిజం చెప్పాలనుకుంటున్నాను దీని గురించి, కానీ దానికంటే ముందు నేను ఒక ప్లేస్ కి వెళ్ళాలనుకుంటున్నాను, మేము తర్వాత కలుద్దాం. ఇటువైపు మనం చూస్తాం, ఫోమ్ పార్క్ లో ఒక టేబుల్ మీద కూర్చొని క్రిస్ మాటలను గుర్తు తెచ్చుకుంటుంటాడు. ఎప్పుడైతే అతను చెప్పాడో, నీకు గుర్తుందా మనం ఫస్ట్ టైం ఎక్కడ కలుసుకున్నాము? ఫోమ్ అంటాడు, పార్క్ లో. ఒకవేళ నేను నిన్ను కూడా పట్టుకోకపోతే నేను నీ గురించి ఇక్కడ పార్క్ లో కూర్చొని వెయిట్ చేస్తాను. ఇటువైపు అతను తన జ్ఞాపకాల నుండి బయటికి వచ్చి అంటాడు, ఒకవేళ ఇది పాసిబుల్ అయితే నేను నీ గురించి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉండేవాడిని. అప్పుడే అతను ఆ చెట్లలో ఒకటి చూస్తాడు. అప్పుడు అతను వాటిని తీసి చూస్తాడు, అరే ఈ బాక్స్. అప్పుడు అతను వెంటనే ఆ బాక్స్ ని ఓపెన్ చేసి అందులో ఉన్న లెటర్ ని చదువుతుంటాడు. ఇక్కడ మనం క్రిస్ వాయిస్ లో వింటాము, ఈ రోజు 31 December 2018, నేను ఇప్పుడు చాలా బాగున్నాను, నేను బాస్ తో వర్క్ చేయడం ఆపేశాను, ఎలాగైతే నువ్వు నాతో చెప్పావు, నువ్వు నా టెన్షన్ తీసుకోకు, ఇప్పుడు బ్లాక్ బాస్ నన్ను ఇబ్బంది పెట్టలేడు, నేను లీతో కలిసి ఉంటున్నాను, ఆమె బ్యూ యొక్క మదర్, నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను, ఐ హోప్ నువ్వు కూడా నన్ను మిస్ అవుతున్నావు కావచ్చు. అప్పుడు స్మైల్ చేస్తూ ఫోమ్ అంటాడు, నేను కూడా నిన్ను చాలా మిస్ అవుతున్నాను. నెక్స్ట్ లెటర్ లో రాసి ఉంటుంది, పార్క్ ఉన్న బ్యూ అఫీషియల్లీ ఇప్పుడు కలిసి ఉంటున్నారు, నేను కొంచెం జెలస్ గా ఉన్నాను, ఇది చూసి నేను నిన్ను ఇంకా కూడా గుర్తు తెచ్చుకుంటున్నాను, మనం ఎప్పుడు మళ్ళీ కలుసుకుంటాము. ఇప్పుడు ఫోమ్ ఏడుస్తూ అంటాడు, మీరందరు ఇక్కడున్నారు, నేను మిమ్మల్ని అందరినీ చాలా గుర్తు తెచ్చుకుంటున్నాను. ఇప్పుడు అతను ఆ ఫ్లాష్ డ్రైవ్ ని చూస్తాడు. సో ఇటువైపు మనం కాంగ్టమ్ ని చూస్తాం. అప్పుడు అతను షూటింగ్ గురించి బట్టలను చేంజ్ చేయడానికి వెళ్తాడు. అప్పుడే అక్కడ నుండి లిటిల్ బయటికి వస్తాడు, అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు అక్కడ డైరెక్టర్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు లిటిల్ ఉన్న కాంగ్టమ్ వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఒక అమ్మాయి వాళ్ళకి ప్రొడక్ట్ గురించి చెప్తుంది. అప్పుడు ఆమె చెప్తూ ఉంటుంది, నేను అనుకుంటున్నాను మీరు ఇద్దరు కలిసి టూర్ కి వెళ్ళండి, వేరే ప్లేసెస్ కి, ప్రమోషన్ గురించి. అప్పుడు డైరెక్టర్ అంటాడు, నేను కోరుకుంటున్నాను మీరిద్దరు కలిసి ఉండండి, ఎప్పుడైతే అందరు చూస్తారో మనం ఒక సిరీస్ ని చేద్దాం మీతో కలిసి. ఇప్పుడు డైరెక్టర్ అక్కడ నుండి వెళ్తారు. ఇప్పుడు కాంగ్టమ్ చెప్తాడు, మనం ఇద్దరం మాట్లాడొచ్చా, నువ్వు ఇప్పుడు కూడా నా మీద కోపంతోనే ఉన్నావా? నేనైతే చాలా భయపడుతున్నాను నీతో క్షమాపణ అడగడానికి, నాకు తెలుసు ఏదైతే నేను చేశానో నువ్వు అప్పుడు చాలా హర్ట్ అయ్యావు. అప్పుడు లిటిల్ అంటాడు, అయితే మరి నువ్వు నాకు దాని రీజన్ ఎందుకు చెప్పలేదు? నేను ఎప్పుడు కూడా నీ మీద బిలీవ్ చేశాను, ఏదైతే నువ్వు చేసావో దాని వెనకాల తప్పకుండా ఏదో ఒక రీజన్ ఉండి ఉంటుంది. కాంగ్టమ్ అంటాడు, రీజన్ ఏంటిది అంటే, నేను సెల్ఫిష్, నేను కేవలం నా గురించి ఆలోచిస్తాను, నేను నీ ఫీలింగ్స్ గురించి అస్సలు ఆలోచించలేదు, నా దగ్గర ఎలాంటి ఎక్స్క్యూజ్ లేదు, దీంతోనైతే నువ్వు నన్ను క్షమించడానికి. లిటిల్ అంటాడు, సెల్ఫిష్ ఓకే, అది నువ్వు, ఇప్పుడు నువ్వు హ్యాపీయా? నెక్స్ట్ నువ్వు ఏం చేస్తున్నావు? అయినప్పటికీ నువ్వు అంత త్వరగా ఓడిపోవు, నేను ప్రతి నిమిషం దీని గురించి గిల్టీగా ఫీల్ అవుతాను, ఎందుకంటే యాక్టర్ కావడం నీ డ్రీమ్. అప్పుడు లిటిల్ అంటాడు, అబ్రాడ్ వెళ్లి ఆర్ట్స్ గురించి స్టడీ చేయడం అది నీ డ్రీమ్ కాదా? కాంగ్టమ్ అంటాడు, అది నీకెలా తెలుసు?
లిటిల్ అంటాడు, నాకు చాలా టైం నుండి తెలుసు, నేను నీ మేట్ తో మాట్లాడాను దీని గురించి. అప్పుడు కాంక్రమ్ అంటాడు, కానీ నేను నా డ్రీమ్స్ ని పూర్తి చేయడంలో నేను నీ డ్రీమ్స్ ని మొత్తం డిస్ట్రాయ్ చేసేసాను. అప్పుడు లిటిల్ అంటాడు, డ్రీమ్స్ ని సాధించడం అంత ఈజీ కాదు, ఈ ఇన్సిడెంట్ నన్ను ఇంకా స్ట్రాంగ్ చేసేసింది. నేనైతే దీని గురించి నీకు థ్యాంక్స్ చెప్తాను, కానీ ఇప్పుడు నువ్వు ఆ మాటలను మర్చిపో. ఒకవేళ నువ్వు అక్కడే ఆగిపోతే దాంతో ఎలాంటి యూస్ కాదు. ఇది టైం, నువ్వు దీంతో ముందుకు సాగాలి. అప్పుడు కాంక్రమ్ సారీ చెప్తాడు. ఇప్పుడు అతను ఏడుస్తుంటాడు. అప్పుడు లిటిల్ అతన్ని హక్ చేసుకుని అంటాడు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు కాంక్రమ్ అంటాడు, నేను ఒక విషయం చెప్పొచ్చా? నేను మళ్ళీ నీతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నాను. లిటిల్ అంటాడు, సరే. నేను ఇది వినడానికి వెయిట్ చేస్తూనే అప్పుడు వాళ్ళిద్దరూ స్మైల్ చేస్తూ హక్ చేసుకుంటారు. నెక్స్ట్ సీన్ లో మనం కార్ని పర్ణవితో చూస్తాం. అప్పుడు అతను పర్ణవితో అంటాడు, నౌకై నుండి కాల్ వచ్చింది. అప్పుడు పర్ణవి అతనితో చెప్తుంది, ఆమెతో మాట్లాడే అవసరం లేదు, నేను ఆమెతో తర్వాత మాట్లాడతాను. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, ఇటువైపు థాయినాడ్ షూటింగ్ ని కంప్లీట్ చేసుకుని కూర్చొని ఉంటాడు. ఇప్పుడు ఒక అబ్బాయి వచ్చి అతనితో అంటాడు, నువ్వు చాలా టైర్డ్ గా అనిపిస్తున్నావు, నువ్వు ఈ రోజు బాగున్నావా? అప్పుడు థాయినాడ్ అంటాడు, నువ్వు దూరంగా ఉండగలవా, నేను స్క్రిప్ట్ చదువుతున్నాను. అప్పుడు ఆ అబ్బాయి స్క్రిప్ట్ ని తీసి పెట్టిస్తాడు. అప్పుడు అతను అంటాడు, తర్వాత రీడ్ చేయి. ఇప్పుడు థాయినాడ్ అంటాడు, నేను ఇలాగా బిహేవ్ చేయాలనుకోవడం లేదు ఇప్పటి నుండి. ఇప్పుడు ఆ అబ్బాయి అంటాడు, ఇలాగా? అప్పుడు థాయినాడ్ అంటాడు, ఇలాగైతే ఇప్పుడు నువ్వు చేస్తున్నావు, నేను సీరియస్ రిలేషన్షిప్ కోరుకుంటున్నాను. అప్పుడు అబ్బాయి అంటాడు, నిజంగా ఎవరితోని? కార్నతోనో. ఇటువైపు మనం చూస్తాం, థాయినాడ్ ఫ్లవర్స్ తీసుకొని ఒక డోర్ మీద నాక్ చేస్తాడు. ఇప్పుడు కార్న్ అంటాడు, ఫుడ్ వచ్చేసిందా ఇంత త్వరగా? అప్పుడు అతను డోర్ ని ఓపెన్ చేస్తాడు. అప్పుడు అతను థాయినాడ్ తో అంటాడు, నువ్వు ఇక్కడికి వచ్చే ముందు ఎందుకు నాకు కాల్ చేయలేదు? అప్పుడు థాయినాడ్ అంటాడు, నేను ఇప్పుడు కూడా ఇలానే వస్తాను కదా, నేను ఈ రోజు ఒకటి మాట్లాడాలనుకుంటున్నాను, కానీ ఫస్ట్ మనం లోపలికి వెళ్దాం. ఇప్పుడు థాయినాడ్ లోపలికి వెళ్తుంటాడు, కానీ కార్న్ అతన్ని ఆపేస్తాడు. అప్పుడు థాయినాడ్ అంటాడు, ఏమైంది? అప్పుడు కార్న్ అంటాడు, నా రూమ్ లో ఏసీ ఖరాబ్ అయిపోయింది. అప్పుడు థాయినాడ్ అంటాడు, ఎలా ఖరాబ్ అయిపోయింది? అదైతే నడుస్తుంది, లోపల ఏమైనా ఉందా? ఏదైతే నేను చూడొద్దు. కార్న్ అంటాడు, లేదు, నువ్వు నా మీద ట్రస్ట్ చెయ్యి, మనం బయటికి వెళ్లి మాట్లాడదాం, నువ్వు లాబీలో కూర్చొని నా గురించి వెయిట్ చెయ్యి. అప్పుడే పర్ణవి బాత్రూమ్ నుండి బయటికి వచ్చి అంటుంది, ఫుడ్ వచ్చేసిందా? థాయినాడ్ పర్ణవి వాళ్ళిద్దరు ఒకరినొకరు చూసుకుని షాక్ అయిపోతారు. అప్పుడు థాయినాడ్ అంటాడు, మదర్ మీరు కార్నర్ రూమ్ లో ఏం చేస్తున్నారు? అప్పుడు కార్న్ అంటాడు, నువ్వు ఫస్ట్ బయటికి వెళ్ళు. అప్పుడు థాయినాడ్ అతన్ని దుబ్బేసి అతను అంటాడు, మదర్ మీరు ఈ రూమ్ లో ఈ బట్టలు ఏం చేస్తున్నారు? మీరు నాకు ఆన్సర్ ఇవ్వండి, మీరు ఈ రూమ్ లో ఏం చేస్తున్నారు? పర్ణవి సారీ అని చెప్తుంది. అప్పుడు థాయినాడ్ అంటాడు, సారీ దీని గురించి? కార్న్ అంటాడు, ఇది నా ఫాల్ట్. అప్పుడు థాయినాడ్ అంటాడు ఏడుస్తూ, అవును ఇది మొత్తం నీ తప్పు, కానీ మదర్ మీది కూడా. కానీ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, ఇదంతా ఇప్పటి నుండి స్టార్ట్ అయింది, కానీ నేను కోరుకోను నాకు మా మదర్ కి హస్బెండ్ సేమ్ ఉండాలని. పర్ణవి అంటుంది, అలా చెప్పకు. అప్పుడు థాయినాడ్ అడుగుతాడు, నేను అడుగుతున్నాను ఎప్పటి నుండి ఇదంతా స్టార్ట్ అయింది, మీరు నాకు ఆన్సర్ ఇవ్వండి. కార్న్ అంటాడు, చాలా టైం నుండి, నేను షోబిస్ జాయిన్ కాకముందు. ఇప్పుడు థాయినాడ్ అంటాడు, ఎందుకు మీరు నాతో చెప్పలేదు? మీరు నన్ను స్టూపిడ్ అనుకున్నారా? అప్పుడే నౌకై వచ్చి అంటుంది, ఒకటి పెద్దది జరిగింది. అప్పుడు థాయినాడ్ అంటాడు, ఇది నీకు కూడా తెలుసా? మీరందరూ జోక్ చేస్తుండేనా? మీరు నన్ను ఇలాగా ఎలా ట్రీట్ చేయగలుగుతున్నారు? నేను ఇదంతా గుర్తు పెట్టుకుంటాను, ఏదైతే మీరందరూ నాతో చేశారో. నువ్వు ఇంకా నువ్వు, ఇది గుర్తు పెట్టుకుంటాను. ఇప్పుడు థాయినాడ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు నౌకై చెప్తుంది, ఫామ్ ప్రెస్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేస్తున్నాడు. ఇటువైపు థాయినాడ్ రూమ్ లో నుండి బయటికి వచ్చి ఏడుస్తూ అతను అంటాడు, ఎవరైతే నన్ను హర్ట్ చేశారో నేను వాళ్ళకు కూడా ఇలానే హర్ట్ చేస్తాను. సో నెక్స్ట్ సీన్ లో మనం ప్రెస్ కాన్ఫరెన్స్ ని చూస్తాం. ఫోమ్ యొక్క అసిస్టెంట్ అతని గెస్ట్ గురించి మాట్లాడుతుంటాడు. సూజీ అంటుంది, చాలా తక్కువ మంది వచ్చారు, ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇప్పుడు అసిస్టెంట్ అంటాడు, నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను ఇంత సైలెంట్ ఎందుకుందో. ఇటువైపు అసిస్టెంట్ ఫోమ్ కి వెళ్లి చెప్తాడు, మీడియా వాళ్ళు చాలా తక్కువగా వచ్చారు. సూజీ కూడా అక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఫోమ్ అంటాడు, చాలా మంది వస్తే అయిపో, ఇప్పుడైతే కాన్ఫరెన్స్ స్టార్ట్ కాబోతుంది. అప్పుడు అసిస్టెంట్ అంటాడు, నాకు కూడా ఇది స్ట్రేంజ్ గా అనిపిస్తుంది. అప్పుడే పోలీస్ వాళ్ళు అక్కడికి చేరుకుంటారు. అప్పుడు ఆఫీసర్ అంటాడు, మిస్టర్ ఫామ్ మీరు మాతో పదండి, మీ మీద కేసు ఉంది, ఇది ఏమైనా కానీ మీరు మాతో రావాలి. అప్పుడు ఫోమ్ అంటాడు, మీరు ఫస్ట్ నన్ను ప్రెస్ కాన్ఫరెన్స్ ని చేయనివ్వండి, ఒకవేళ మీడియాకి తెలిస్తే నేను పోలీస్ వాళ్ళ వల్ల ఈ కాన్ఫరెన్స్ ని అటెండ్ కాలేకపోయాను అని ఇది బాగుండదు. ఎప్పుడైతే అది ఎండ్ అయిపోతుందో అప్పుడు నేను సరెండర్ చేసేస్తాను, నేను మొత్తం లీగల్ ప్రాసెస్ ని కూడా ఫాలో అవుతాను. ఇక్కడ చాలా మీడియా ఉంది బయట, నేను పారిపోలేను, ప్లీజ్ మీరు నన్ను ఇది ఫినిష్ చేయనివ్వండి. ఇటువైపు ఫోమ్ పోలీస్ వాళ్ళతో కలిసి కాన్ఫరెన్స్ కి వెళ్తాడు. అప్పుడు ఫోమ్ అందరికంటే ముందు అందరికి థ్యాంక్ యూ అని చెప్తాడు, ఎవరైతే దీన్ని జాయిన్ అయ్యారో.
అప్పుడు ఫోమ్ చెప్తుంటాడు, నేను చాలా టైం వరకు స్పృహ కోల్పోయాను. నాకు ఇప్పటి వరకు కూడా ఏం గుర్తు రావడం లేదు. కానీ ఎంతైతే నాకు గుర్తుందో, ఆ రోజు నా బర్త్డే పార్టీ ఉండే. నేను ఒప్పుకుంటున్నాను, మేమందరం త్రాగి ఉండే. కొందరైతే చాలా డ్రింక్ లో ఉండే, నేను కూడా ఉండే. కానీ నా దగ్గర ఎలాంటి రీజన్ లేదు. ఏదైతే నేను బూతో చేశాను. అప్పుడు అందులో నుండి ఒక రిపోర్టర్ చెప్తుంది, మాకు గెస్ట్ లిస్ట్ గురించి ఏమీ చెప్పలేదు. అప్పుడు ఆఫీసర్ అంటాడు, అది మేము ఇప్పుడే చెప్పలేము, దీంతో కేసు మీద ప్రభావం కలుగుతుంది. అప్పుడే మీడియా అతను అంటాడు, చూడండి థాయినాడు ఒక వీడియో అప్లోడ్ చేశాడు. అప్పుడు ఆ అమ్మాయి అంటుంది దీని గురించి. ఇప్పుడు ఆ అబ్బాయి అంటాడు, ఏదైతే ఫోమ్ తో ఆ రోజు జరిగిందో. సో నెక్స్ట్ సీన్ లో మనం థాయినాడ్ ఒక ఆ వీడియోని చూస్తాం. అప్పుడు థాయినాడ్ చెప్తుంటాడు, నేను విన్నాను ప్రెస్ కాన్ఫరెన్స్ గురించి. అక్కడ ఫోమ్ తప్ప ఇంకొక వ్యక్తి కూడా ఉండే. ఆ వ్యక్తి గురించి అందరికీ తెలుసు. అతను దాకి ఉన్నాడు. మీరందరికీ అతను తెలుసు. అతనెవరో. ఆమె నేను విన్నాను అతని ఫాదర్ చాలా పవర్ఫుల్ అని. ఇది చాలా సస్పిషియస్ కాదా? ఎందుకంటే అతను పార్టీలో వచ్చిన వ్యక్తుల పేర్లు చెప్పలేదు. ఎందుకు ఈ మ్యాటర్ చాలా సైలెంట్ గా ఉంది? ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ షేర్ చేయండి. ఫోమ్ ఆ వీడియోని చూసి అంటాడు, నా దగ్గర కూడా ఒక వీడియో ఉంది. నేను యొక్క ఫాదర్ యొక్క బిజినెస్ గురించి. నేను ఈ ఫ్లాష్ డ్రైవ్ ని పోలీస్ వాళ్ళకి ఇస్తాను. మీరు ఇదంతా ఇన్ఫర్మేషన్ ని నా లైవ్ స్ట్రీమ్ పేజ్ మీద చూడొచ్చు. పాస్వర్డ్ ఉంది టైమ్ 134. ఇప్పుడు వాళ్ళందరూ చూస్తుంటారు. అప్పుడు ఆఫీసర్ చెప్తాడు, మీ టైం ఎండ్ అయిపోయింది, మీరు ఇప్పుడు మాతో పదండి. అప్పుడు రిపోర్టర్ చెప్తుంది, వీళ్ళైతే అన్నోన్ సోర్స్ అప్డేట్ చేస్తుంటారు 2019 నుండి ఇప్పటి వరకు. ఈ వీడియోని చూడండి. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, అక్కడ సీసీటీవీ కెమెరాస్ ఉండే. ఆ హోటల్లో ఇక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగింది. అప్పుడు పోలీస్ వాళ్ళు ఫోన్ ని తీసుకెళ్తారు. అప్పుడు రిపోర్టర్స్ వాళ్ళ ఫోటోని తీసుకుంటారు. ఇటువైపు మనం చూస్తాం, ఒక యాంకర్ ఆ కాన్ఫరెన్స్ గురించి చెప్తూ ఉంటుంది. ఇప్పుడు ఆమె చెప్తూ ఉంటుంది, ఈ వీడియో క్లిప్స్ ఈ మ్యాటర్ ని మొత్తం చేంజ్ చేసేసింది. పదండి మనం అందరం కలిసి ఇప్పుడు ఒక వీడియోని చూద్దాం. ఇప్పుడు ఒక అబ్బాయి అంటాడు, నేను గావిన్, నేను ఒక బాడీ గార్డ్. నేను అక్కడే ఉండే ఎప్పుడైతే బూ చనిపోయిందో అప్పుడు నేను అదంతా చేశాను, ఎలాగైతే అది ఫోన్ చేసినట్టు. నేను ఇది ఎందుకు చేశాను అంటే నేనే నాకు ఆర్డర్ ఇచ్చింది. అప్పుడు యాంకర్ చెప్తుంది, నా దగ్గర ఇది కాకుండా ఇంకొక విషయం కూడా ఉంది. నేను యొక్క ట్రీట్మెంట్స్ గురించి ఈ కేస్ ని క్లోజ్ చేయించడానికి ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ఫోమ్ ప్రూఫ్స్ ఇచ్చాడు. నేను యొక్క ఫాదర్ అతని బిజినెస్ గురించి, అతని బిజినెస్ ఇల్లీగల్ అని. ఇంకొక వ్యక్తి పర్ణవి కూడా దీని అంతటిలో ఆమె చేయి కూడా ఉంది. మర్డర్ కేసు గురించి సీసీటీవీ ఫుటేజ్ కూడా పోలీస్ వాళ్ళకి దొరికింది. ఇటువైపు మనం చూస్తాం, పర్ణవి నేను యొక్క ఫాదర్ కి కాల్ చేస్తుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? నేను బ్లాక్ బాస్ తో మాట్లాడలేకపోతున్నాను. అతను చెప్తాడు, అతనికి కూడా తెలియదు అట అతనికి ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుండి దొరికిందో. పర్ణవి అంటుంది, ఇది నాకు ఎలా తెలుస్తుంది? ఈ సిచ్యువేషన్ లో బ్లాక్ బాస్ మనల్ని ఒంటరిగా వదిలిపెట్టేశాడు. ఇప్పుడు పర్ణవి అంటుంది, మరి మనం నెక్స్ట్ ఏం చేస్తాం? అప్పుడు అతను అంటాడు, ఇది ఏమవుతుందో మనం చూస్తాం. అతను ఫోన్ ని కట్ చేసేస్తాడు. ఇప్పుడే అక్కడికి పోలీస్ వాళ్ళు చేరుకుంటారు. అప్పుడు ఆ పోలీస్ వ్యక్తి అంటాడు, నేను కోరుకుంటున్నాను పర్ణవి మాతో కలిసి స్టేషన్ కి వెళ్లి ఆమె స్టేట్మెంట్ ని రాసివ్వాలి అని. అప్పుడు పర్ణవి వాళ్ళ హస్బెండ్ ని పిలుస్తుంది. అప్పుడు అతను వస్తాడు. అప్పుడు పర్ణవి అంటుంది, ప్లీజ్ మీరు నాకు హెల్ప్ చేయండి. అప్పుడు వాళ్ళ హస్బెండ్ అంటాడు, నేను ఈ మ్యాటర్ లో పడను. ఏదైతే నువ్వు చేసావో దాన్ని నువ్వే హ్యాండిల్ చేసుకోవాలి. సో దీని వల్ల ఫస్ట్ నుండి నా జాబ్ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు అతను ఆఫీసర్స్ వాళ్ళతో చెప్తాడు, తీసుకెళ్ళండి ఈమెని. ఇప్పుడు మనం చూస్తాం, పోలీస్ వాళ్ళు ఆమెని తీసుకెళ్తారు. సో నెక్స్ట్ సీన్ లో మనం ఒక కార్ ని చూస్తాం. అంతలో నుండి ఫోమ్ బయటికి వస్తాడు. అప్పుడు అతని అసిస్టెంట్ అంటాడు, మేము నిజంగా తిరగడానికి వెళ్ళాలా? ఇదంతా జరిగిన తర్వాత అప్పుడు ఫోమ్ అంటాడు, నేను బాగున్నాను, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఇప్పుడు అందులో నుండి ఒక అమ్మాయి అంటుంది, ఫోమ్ ఎప్పుడు ఇక్కడికి ఎందుకు వస్తాడు? ఇప్పుడు సూజీ అంటుంది, తెలియదు, మేబీ అతను ఒకరి గురించి వెయిట్ చేస్తున్నాడు కావచ్చు. అప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు. ఇటువైపు ఫోమ్ ఎప్పుడైతే అతనికి ఆ బాక్స్ దొరుకుతుందో ఆ టైం ని గుర్తు తెచ్చుకుంటాడు. అప్పుడు అక్కడ ఒక అబ్బాయి వచ్చి అతనికి ఒక టెడ్డీ ఇస్తాడు. అప్పుడు ఫోమ్ అంటాడు, ఇది నా గురించా? అప్పుడు ఆ అబ్బాయి అంటాడు, హా, ఒకరు ఇది నాకు మీకు ఇవ్వాలి అని చెప్పారు. ఇప్పుడు ఫోమ్ అంటాడు, ఇదేంటి? అప్పుడు అతను చిన్నప్పటి గురించి ఆలోచించుకుంటాడు. ఎప్పుడైతే అతను క్రిస్ కి ఇలాంటి టెడ్డీ ఇచ్చాడో అప్పుడు అతను ప్రెసెంట్ లో ఏడుస్తూ అంటాడు, మీరు ఎక్కడున్నారు? నేను మీ అందరినీ చాలా మిస్ అవుతున్నాను. సో అప్పుడు వెనకాల నుండి పార్క్ వచ్చి అంటాడు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు బ్యూ అంటాడు, నువ్వు మమ్మల్ని వెతకలేకపోయావా? ఎవరినైతే నువ్వు మిస్ అవుతున్నావో? క్రిస్ అంటాడు, నువ్వు ఏడవకు, నేను నీకు హెల్ప్ చేస్తాను ఆ వ్యక్తిని వెతకడానికి. ఎవరినైతే నువ్వు మిస్ అవుతున్నావో? అప్పుడు ఫోమ్ వెనకాల తిరిగి చూస్తాడు. ఇప్పుడు అతను వెంటనే వాళ్ళందరినీ హక్ చేసుకుంటాడు. ఇప్పుడు ఫోమ్ అంటాడు, ఇది నిజమా? మీరు ఎక్కడుండే?
అప్పుడు పార్క్ అంటాడు, మేము దాగి ఉండే క్రిస్ మాతో దాగి ఉండండి అని చెప్పాడు. ఒకవేళ మేము ఇలాగ చేయకపోతే నీకు ఎలా హెల్ప్ చేసేవాళ్ళం. అప్పుడు ఫోమ్ అంటాడు, మీరు మొత్తం టైం నాకు హెల్ప్ చేస్తుండే. అప్పుడు బ్యూక్ అంటాడు, ఇది క్రిస్ యొక్క ప్లాన్. ఒకవేళ విషయం వచ్చింది కంప్యూటర్ ఉన్న ఇన్ఫర్మేషన్ గురించి, అదంతా నేను చేశాను. అప్పుడు ఫోమ్ వాళ్ళని మళ్ళీ హక్ చేసుకుంటాడు. అప్పుడు వాళ్ళు బెంచ్ మీద కూర్చుంటారు. అప్పుడు క్రిస్ అంటాడు, నువ్వైతే చాలా హ్యాండ్సమ్ అయిపోయావు. ఇప్పుడు పార్క్ అంటాడు, నువ్వు నీ ఫేస్ తో ఏం చేసావు. ఇప్పుడు బ్యూ అంటాడు, నువ్వు నాతో చెప్పు, నేను పార్క్ ని అక్కడికి తీసుకెళ్తాను. అప్పుడు ఫోమ్ అంటాడు, ఎందుకు, నేను ఒక సూపర్ స్టార్. ఇప్పుడు క్రిస్ అంటాడు, నువ్వు బ్లష్ చేస్తున్నావా. ఇప్పుడు ఫోమ్ అంటాడు, లేదు, ఎవరు చేస్తున్నారు. అప్పుడు ఫోమ్ అడుగుతాడు, అసలు మీకు ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుండి దొరికింది. ఇప్పుడు క్రిస్ అంటాడు, ఆ ఇన్సిడెంట్ తర్వాత ఎప్పుడైతే నీకు బుల్లెట్ తగిలిందో, సో నాకు తెలుసు మనం సరైన టైంలో కలుస్తాము అని. సో నేను నిన్ను దూరం నుండి చూస్తుండే, ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేస్తుండే, నేను ప్రొటెక్ట్ చేయాలనుకున్నాను. ఇది ఏమైనా సరే. ఫోమ్ అంటాడు, థ్యాంక్ యూ ఇప్పుడు నాకు హెల్ప్ చేయడానికి. అప్పుడు పార్క్ అంటాడు, ఈ మర్డర్ కేసు గురించి ఏంటి. అప్పుడు ఫోమ్ అంటాడు, నాకు అనిపిస్తుంది ఇది అంత ఈజీగా ఎండ్ కాదు. కానీ నేని పోలీస్ వాళ్ళు ఆమెని ఎయిర్పోర్ట్ నుండి అరెస్ట్ చేశారు. ఎప్పుడైతే ఆమె ఫాదర్ ని వాళ్ళ కలవడానికి వెళ్ళిందో, కానీ ఆమె ఫాదర్ ఇప్పటి వరకు దొరకలేదు, ఎందుకంటే అతను వేరే దేశంలో ఉన్నాడు. ఇంకా ఇప్పుడు పర్ణవి విషయానికి వస్తే, ఆమె గురించి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కానీ బ్లాక్ బాస్ ఇప్పటి వరకు పట్టుపడలేదు, అతని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. అప్పుడు క్రిస్ అంటాడు, బ్లాక్ బాస్ అతని గురించి అయితే ఎవరికి తెలియదు, అతను ఎలా ఉంటాడు, అతనికి చాలా దూరం వరకు కనెక్షన్స్ ఉన్నాయి. ఎక్కడి వరకు అయితే నాకు తెలుసు బ్లాక్ బాస్ అతను ఎలాంటి మాస్టర్ మైండ్ అంటే హ్యాకింగ్ గ్రూప్ యొక్క ఏదైతే అతను బ్యాంక్ యొక్క ఖాతాలని అతని నిఘాలో పెట్టుకుంటాడు. సో నేను దీంట్లో పడిపోయాను. నేను అనుకున్నాను దీంతో చాలా డబ్బులను సంపాదించవచ్చు అని చాలా త్వరగా, కానీ నేను ఆలోచించలేదు దీని వల్ల నేను ఇంత ప్రాబ్లం లో పడిపోతాను అని. అప్పుడు ఫోమ్ అంటాడు, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్ష పడుతుంది, కానీ ఇప్పుడు నేను ఒకరికి శిక్ష వేయాలనుకుంటున్నాను. అప్పుడు అతను క్రిస్ ని కొడతాడు. ఇప్పుడు క్రిస్ అంటాడు, నాకెలాంటి శిక్ష. అప్పుడు ఫోమ్ అంటాడు, ఎందుకంటే నువ్వు నన్ను కనబెట్టావు. ఇప్పుడు ఫోమ్ అతన్ని కొడుతుంటాడు. అప్పుడు క్రిస్ అతని చేయిని పట్టుకుని అంటాడు, అయితే మరి నేను కూడా నిన్ను పనిష్ చేయాలి, ఎందుకంటే నువ్వు నన్ను వెయిట్ మిస్ చేయడానికి వదిలేసావు. నేను నిన్ను చాలా మిస్ అయ్యాను. ఎంత అయితే నువ్వు నన్ను మిస్ అయ్యావో దానికంటే ఎక్కువ నేను ఇప్పుడు కూడా నీ గురించి లెటర్స్ రాశాను. ఎలాగా నేను పనిష్ చేయాలి. ఇటువైపు బ్యూను పార్క్ వాళ్ళ వైపు చూస్తూ ఉంటారు. అప్పుడు ఫోమ్ అడుగుతాడు, నువ్వు నాతో కలిసి ఉండాలనుకుంటున్నావా. నేను చాలా ఇయర్స్ నుండి ఒంటరిగా ఉంటున్నాను, నేను నీతో కలిసి ఉండాలనుకుంటున్నాను. నేను ఈ టైం ని చాలా నమ్ముతున్నాను. ఇదే మనల్ని దూరం చేసింది, ఇదే మనల్ని కలిపింది. మన అన్ని ఇబ్బందులను ధైర్యంగా ఎదుర్కొందాం. ఇప్పుడు క్రిస్ అంటాడు, పద మనం కలిసి మన లైఫ్ ని స్పెండ్ చేద్దాం. ఇప్పుడు వాళ్ళు హక్ చేసుకుంటారు. ఇప్పుడు క్రిస్ ఫోమ్ ని కిస్ చేస్తాడు. ఇప్పుడు వాళ్ళు చాలా టైం వరకు కిస్ చేస్తుంటారు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, అందరూ హోస్ట్స్ వస్తారు. ఇప్పుడు గిఫ్ట్ అంటుంది, ఇతను థైనాడ్, ఇతను మన కొత్త హోస్ట్. అప్పుడు చిన్న అంటుంది, ఇతను సింగిల్ అను ప్లేఫుల్. ఇప్పుడు గిఫ్ట్ అంటుంది, ఎవరైతే అతన్ని ఇష్టపడతారో అతనికి డ్రింక్స్ ఇప్పించండి. అందులో నుండి ఒక మహిళ అంటుంది, నేను అతనికి 10 డ్రింక్స్ ని తాగిస్తాను. ఇప్పుడు ఇంకొక అమ్మాయి అంటుంది 20. ఇప్పుడు ఫస్ట్ అమ్మాయి అంటుంది 30. ఇప్పుడు సెకండ్ మహిళ అంటుంది 40. మళ్ళీ ఫస్ట్ ఆమె అంటుంది 100 డ్రింక్స్. సో అప్పుడు వాళ్ళందరూ థైనాడ్ ని యాప్స్ చూపెట్టండి అని అంటారు. అప్పుడు థైనాడ్ ఆ లేడీ దగ్గరికి వెళ్తాడు. సో ఇటువైపు మనం చూస్తాం, కోర్న్ థైనాడ్ తో అంటాడు, నీకేమనిపిస్తుంది, నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఇంత దూరం వెళ్లాల్సిన అవసరం ఉందా. ఇప్పుడు థైనాడ్ అంటాడు, దీంతో నీకేం సంబంధం, నేను హోస్ట్ కావడంలో చాలా హ్యాపీగా ఉన్నాను, నేను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదు. ఇంకొక విషయం, నేను నీలాగా వేరే వాళ్ళని ఫూల్ చేయను. అప్పుడు కార్న్ అతని చేయి పట్టుకుని అంటాడు, పద. అప్పుడు థైనాడ్ అతని చేయి తీసుకుని అంటాడు, నువ్వు వెళ్ళు, నువ్వు నన్ను ఫాలో అవ్వడం ఆపేసేయి, నేను హోస్ట్ కావాలనుకుంటున్నాను, నేను నా లైఫ్ ని జీవించాలనుకుంటున్నాను, హ్యాపీ ఉండాలనుకుంటున్నాను, నీకు అర్థమైందా. అప్పుడు కార్న్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇటువైపు మనం చూస్తాం, పార్క్ ను బ్యూ పట్టుకుని ఉంటారు. అప్పుడే ఫోన్ రింగ్ అవుతుంది. అప్పుడు పార్క్ ఫోన్ లో మాట్లాడుతూ అతను అంటాడు, మొత్తం మన ప్లాన్ అకార్డింగ్ నడుస్తుంది బ్లాక్ బాస్. సో అప్పుడు అతను స్మైల్ చేస్తాడు. సో దీంతో ఈ సిరీస్ ఎండ్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.